వెల్కమ్ టు ఫోకస్ అనంత న్యూస్. 5 రోజుల పసికందు అదృశ్యమైన ఘటనను అనంతపురం పోలీసులు 3 గంటలు ఛేదించారు. వివరాల్లోకి వెళ్తే శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ మండలం నాగలూరు గ్రామానికి చెందిన గర్భిణి అమృత ఈ నెల 16వ తేదీన అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో కాన్పు కోసం చేరింది. ఈ నెల 23వ తేదీన ప్రసవమై ఆడపిల్లకు జన్మనిచ్చింది. అప్పటి నుండి ఆసుపత్రిలోని గైనిక్ విభాగంలో తల్లి, చిన్నారి ఉంటూ వైద్య సేవలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఆదివారం తెల్లవారుజామున 4:30 సమయంలో పసికందు అదృశ్యమైనట్లు గుర్తించి పోలీసులకు సమాచారం చేరవేశారు. ఈ సంఘటనను జిల్లా ఎస్పీ కేవి మురళీకృష్ణ దృష్టికి వెళ్లడంతో ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్నారు. వెంటనే ఛేదించాలని ఆదేశాలు జారీ చేశారు. అనంతపురం డీఎస్పీ టీవీవి ప్రతాప్, 2 టౌన్ 4వ పట్టణ సీఐలు క్రాంతికుమార్, ప్రతాప్ రెడ్డి, అవుట్ పోస్ట్ ఏఎస్ఐ త్రిలోక్నాథ్ ఆధ్వర్యంలో ప్రత్యేక పోలీస్ బృందాలుగా రంగంలోకి దింపారు. ఆసుపత్రిలోని గైనిక్ వార్డు దిగ్బంధనం చేసి అనుమానితులపై విచారణ చేపట్టారు. అంతేకాకుండా సీసీ ఫుటేజ్లను పరిశీలించారు. ఈ నేపథ్యంలో స్థానిక ఏ నారాయణపురంకు చెందిన ఆమని అనే మహిళ సదరు పసికందును అపహరించినట్లు గుర్తించారు. ఆమె నుండి పసికందును హ్యాండోవర్ చేసుకుని తల్లిదండ్రులైన అమృత, అనిల్ కుమార్లకు డీఎస్పీ నేతృత్వంలో పోలీసులు అప్పగించారు. పసికందు అదృశ్యమైన ఘటన ఛేదింపుతో కథ సుఖాంతమైంది. అటు తల్లిదండ్రులు, ఇటు పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.